గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి కృపావాక్యం చేత ఆత్మీయంగా ఎంతో మనం మేలు పొందుకుంటున్నాం కదా. ఆ మేలు చేత మనం నింపబడి ఆయన సన్నిధిలో నిర్దోషముగా కనబడదుము గాక, ఆయన చేత పరిశుద్ధపరచబడదుము గాక, ఆయన చేత నడిపింపబడదుము గాక, ఆయన ఆశీర్వాదాలు మనము సమృద్ధిగా పొందుకుందుము గాక. ఈ దినం అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. సొలొమోను రాజు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ పరమతండ్రి సన్నిధిలో పరమతండ్రి ఆయన సెలవిస్తుంటాడు, సొలొమోను నీకు జ్ఞానమును తెలివి నీకు ఇయ్యబడును. మరి అంతే మాత్రమే కాదు, నీకు ముందుగా ఉన్న రాజులకైనా నీ తర్వాత వచ్చే రాజులకైనా కలగని ఐశ్వర్యమును సొమ్మును నీకు ఇచ్చేదను, మరో దీర్ఘాయుషు నీకు ఇచ్చేదను అంటుంటాడు. కాబట్టి ప్రియులారా, పరమతండ్రి సొలొమోను రాజు యొక్క స్థితిని బట్టి ఆ రాజ్యాన్ని ఏలుటకు, ఇజ్రాయేలుని ఏలుటకు, ఆ ప్రజలను తన సొంత జనాంగం ఏలుటకు దావీదునికి ఏ విధంగా కృప చూపిస్తూ వచ్చాడో సొలొమోనుకు అదే విధంగా కృప అనుగ్రహిస్తారని దావీదుకు వాగ్దానం చేసిన తండ్రి సొలొమోను వచ్చి, అయ్యా నా తండ్రికి మీరు సాయం చేస్తూ వచ్చారు, నా తండ్రికి తోడుగా ఉన్నారు, నా తండ్రికి తోడుగా ఉన్న మీరు నాకు కూడా తోడుగా ఉండు, ఈ రాజులు ఈ ఇజ్రాయేల్ని ఏలుటకు నాకు జ్ఞానం చాలదు, తెలివి చాలదు అన్నప్పుడు ఆయన సన్నిధి చేసిన ప్రార్థన పరమతండ్రికి అనుకూలమాయను, పరమతండ్రికి ఇష్టమైంది, పరమతండ్రి ఎంతో మెచ్చుకున్నాడు సొలొమోను చేసిన ప్రార్థన. సొలొమోను మెచ్చుకొని, సొలొమోను నీకు జ్ఞానమును తెలివిని నీకు అనుగ్రహించుచున్నాను, ఐశ్వర్యమునిస్తున్నాను, సొత్తు ఇస్తున్నాను, నీకు దీర్ఘాయువు ఇస్తున్నాను అని పరమతండ్రి సెలవిస్తున్నాడు. ప్రియులారా, మన ప్రార్థన కూడా ఆయన సన్నిధిలో మొట్టమొదటిగా అయ్యా నాకు జ్ఞానం దయచేయమని అడగాలి, నాకు తెలివి దయచేయి, నాకు బుద్ధి దయచేయి అని అడగాలి. ముందే మనం ఆస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి, నాకు ధనము కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు సొత్తు కావాలి, మనకు దీర్ఘాయువు కావాలి అని ఇవి కాదు మనం అడగవలసింది. మనకు కావాల్సింది ఆయన సన్నిధిలో అయ్యా మంచి చెడులో ఆ యొక్క గ్రహించే నాకు తెలివి దయచేయి, నేను నీ సన్నిధిలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా పరిశుద్ధత కలిగి ఉండాలో, ఏ విధంగా నేను అయ్యా నీకు ఇష్టంగా జీవించడానికి జ్ఞానం నాకు దయచేయమని ఆయన సన్నిధిలో అడిగినప్పుడు ఆ జ్ఞానమునిస్తాడు, తెలివినిస్తాడు. ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన ఐశ్వర్యము, ధనము, సొత్తు అన్నీ ఇస్తాడు పరమ తండ్రి. కాబట్టి ఏది ఆయనకు ప్రీతికరమో అది అడగాలి, ఏది ఆయనకి ఇష్టకరమో అది అడగాలి, ఏది ఆయనకి చిత్తానుసరిగా ఉంటుందో అది అడగాలి. సొలొమోను అదే అడుగుతూ వచ్చాడు మొట్టమొదటిగా, అయ్యా నాకు జ్ఞానం దయచేయి, నాకు తెలివి దయచేయి అన్నాడు. ఆ తెలివిని పొందుకున్నాడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ తెలివి జ్ఞానముతో పాటు ఐశ్వర్యం పొందుకొని ఆయన ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు ఎంతో గొప్పగా పరిపాలన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానం చూసి షేబా దేశం రానే ఆశ్చర్యపోయింది, ఏమి జ్ఞానము సొలొమోను రాజుకి, ఆ సొత్తు ఆ ఐశ్వర్యం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. దానికంటే ముందుగా ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాబట్టి మనం కూడా అట్టి జ్ఞానాన్ని పొందుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, నీ సన్నిధిలో జ్ఞానం కావాలని మేము అడిగితే జ్ఞానాన్ని సమృద్ధిగా ఇచ్చేవారు, తెలివి కావాలని అడిగితే తెలివిని ఇచ్చేవారు. అయ్యా బుద్ధి జ్ఞానమును అయ్యా మీలో గుప్తములైనవి నాయన. కాబట్టి ఆ బుద్ధి జ్ఞానంలో మేము కలిగి ఉండడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన అయిన యెహోవా సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.